మాది సొంతూరు ఒంగోలు. ఒంగోలు దగ్గర పల్లెటూరు. నాకు విజయవాడ సిటీ హోంగార్డ్గా నేను 97లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ట్రైన్కి వెళ్ళి ట్రైన్కి వస్తూ ఉండేవాడిని. కరోనా టైంలో భయం వేసింది నాకు. కరోనా అందరికి ఉంది, మనకు కూడా వచ్చిద్దేమో అని భయం వేసి ట్రైన్కి మానేసి 40,000 పెట్టి బండి తీసుకున్నా. బండి తీసుకుని బండికి వెళ్ళి వచ్చేవాడిని ఒంగోలు. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలని అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. బండికే వెళ్ళి వచ్చేవాడిని. మందు తాగేవాడిని నేను, బాగా అలవాటు. ఇంటికాడ ఈ అమ్మాయి తిట్టిద్దని పొద్దున్న 5 గంటలకు వెళ్ళి మందు తాగేసి సైలెంట్గా వచ్చేసేవాడిని ఇంటికాడ. అది నాకేం చేసే, 2 కుర్రోళ్ళు నా మీద పందెం కాశారు. వారం రోజులు ఇంట్లో భోజనం చేయకుండా మనం బయట తినాలి. అది కుర్రోళ్ళు అంటే నాకంటే చిన్నోళ్ళు. నేను సరేనన్నా. ఈ అమ్మాయికి మళ్ళీ వచ్చి తింటాను అని చెప్పేది. మాకు మద్దిపాడు అని ఒకటి ఉంది, అక్కడ పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్కి పోయేది ఉదయం అక్కడ, మధ్యాహ్నం ఇంకోసాట. అలాగే వారం రోజులు కంటిన్యూ మందు తాగుతూ తినేవాడిని. ఆ తినే సమయంలో ఒకరోజు, లాస్ట్ రోజు, అదే రోజు బండి వేసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళమే. ఆ లాస్ట్ రోజు ఆటో వేసుకొని పోదాం అనుకున్నాం. ఆటో వేసుకొని వెళ్ళాం, ముగ్గురమే తింటున్నాం. ఎగ్ ఖేమా, చికెన్ ఫ్రై, పుల్కాలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాం. వరుసగా తింటున్నాము. లాస్ట్న థమ్సప్ తాగుతున్నాం. ఆ థమ్సప్ తాగేటప్పుడు వాళ్ళు మామూలుగా తాగుతున్నారు, నేను ఇట్లా పట్టుకున్నా. మూతి కడికి ఇట్లా రావట్లేదు, ఇక చెయ్యి ఇలా రావట్లేదు. నేను ఇట్లా అంటున్నాను, అయినా రావట్లేదు. ఎలా అంటే అందులో చెయ్యి ఇలా వచ్చేసింది. ఈ చెయ్యి ఇలా వచ్చేసింది, ఈ మూతి ఇలా వెళ్ళిపోయింది. అందులో పడిపోయి కోమలోకి వెళ్ళిపోయా. వీళ్ళు ఆటోలో వేసుకొని మా ఊరు 9 కిలోమీటర్లు అక్కడికి తీసుకొని వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి. ఆ డాక్టర్ అన్నాడు, ఇక లాభం లేదు, చనిపోతాడు ఇతను, మీరు డబ్బులు వేసినా వేస్ట్, ఇక మీరు డబ్బులు పెట్టుకోగలరు అనుకుంటే ఉపాస హాస్పిటల్ అని రైల్వే స్టేషన్ దగ్గర ఉంది మాకు ఒంగోలు, అక్కడికి వెళ్ళండి, డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉంటారు, నేను ఫోన్ చేస్తాను, డబ్బులు పెట్టుకుంటే వెళ్ళండి, లేకపోతే వేస్ట్ అన్నాడు. ఇంక వీళ్ళు సరిపోతే పోయిన డబ్బులు అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళారు. కరెక్ట్గా 22 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ కోమాలోనే ఉంటాను నేను. 21 కిలోమీటర్ వస్తున్నాను. మాకు మసీద్ అని ఒకటి ఉంది ఒంగోలులో, మసీద్ సెంటర్. అక్కడికి వచ్చిన తర్వాత మా వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడో నాకు తెలియదు, చెంప పెట్టి కొడుతున్నాడు ఆటోలో. అక్కడికి వచ్చిన తర్వాత వాడు కొట్టిన దెబ్బ నాకు చురుకొచ్చి పైకి లేచి నా చెయ్యి ఎట్టుండదు ఎట్టొచ్చేసింది. ఇదేమో మూతి ఎలా వచ్చేసింది. వీళ్ళంతా ఆటోలో ఉంటారు. మా వాళ్ళందరూ హాస్పిటల్ ముందుగానే 15,000 అడ్వాన్స్ కట్టి 25,000 అంట ఇంజక్షన్. అది అక్కడ రెడీగా ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ ఎవరు ఫేస్ అంటే నేను లేచి నుంచున్నానికి ఈడే పేషెంట్ ఏంటి లేచి నుంచొని ఉన్నాడు కదా అంటే, లేదండి ఇప్పుడు లేచాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు లోనకే. డాక్టర్ 7 పెట్టి కొట్టాడు నన్ను. 7 కొట్టి ఎదురు బేషన్ పెట్టాడు. ఆ బేషన్లో మొత్తం కక్కేసిన తర్వాత పడుకోబెట్టాడు. మన దాని మీద ఇంజక్షన్ వేసాడు, 25,000 రూపాయలు. 48 గంటల తర్వాత ఇతను బతికేది లేని చెప్తాను అన్నాడు. ఐసీయూలో పెట్టారు. కరెక్ట్గా 48 గంటలు అయిపోయింది. ఈ అమ్మాయి భోజనం లేకుండా అక్కడ అలాగే ఉంటుంది. 48 గంటల తర్వాత ఇంకొక 24 గంటల తర్వాత చెప్తానన్నాడు ఆ డాక్టర్. సరేనే 24 గంటల తర్వాత అప్పుడు ఐసీయూలో చెప్పాడు, పర్లేదు 250కి వచ్చింది. అప్పుడు బీపీ హై బీపీ 300 ఉంది. అప్పటికి 250కి వచ్చింది. ఐసీయూలో పెట్టారు. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. ఆ ఐసీయూలో అందరూ పేషెంట్లు ఇలా లెగుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి నాకు ఇంకా పెరిగిపోతుంది. ఇక ఆ డాక్టర్ని పిలిచి నేనే చెప్పా, నేను ఇక్కడ ఉండాలి అంటే నన్ను జనరల్ వార్డుకి మార్చండి, లేకపోతే నాకు బీపీ తగ్గదు, అవి చూస్తే నాకు భయం వేసేస్తుందని చెప్పి అన్నాను. ఆ డాక్టర్ అన్నాడు, నువ్వే పేషెంట్వి, ఇంకా నువ్వు పరిగెత్తేది ఏంటి అంటున్నాడు ఆయన. నాకు అవన్నీ తెలీదు, నన్ను జనరల్ వార్డుకి మార్చండి అని చెప్పా. సరే 2 రోజులు ఆగన్నారు. 2 రోజులు ఆగిన తర్వాత అడిగా, మళ్ళీ మార్చట్లా. ఇక నేనేం చేశాను, అటు ఇటు చూసేసి కిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఆ డాక్టర్ మనుషులను పంపించాడు, మళ్ళీ తీసుకుని వచ్చారు. నువ్వే జనరల్ వార్డుకి వెళ్ళిపో అని చెప్పి జనరల్ వార్డుకి మార్చారు. 250 ఉన్నది 130కి వచ్చేసింది జనరల్ వార్డుకి. అందరూ మన వాళ్ళు ఉంటున్నారు చూసి ఇంకా ఒకరోజు ఉంచేసి
1,87,000 అయినాయి ఆ వారం రోజులకు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండకూడదు, విజయవాడ వెళ్ళిపోదాం అని చెప్పి ఈడ వచ్చి ఇల్లు చూసుకున్నా. ఇల్లు చూసుకునే ప్రార్థనకి వెళ్దాము, అక్కడి నుంచి అన్ని మందు మానేసి ఇల్లు చూసుకొని ఇక్కడే ఉందామని చెప్పి అనుకొని ఇల్లు చూసుకున్నాను. ఈ అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మాయి నైట్ వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత డైలీ నేను సామ్యాల్ గారు కొట్టుకి కూరగాయలకు వచ్చేవాడిని. ఆ కూరగాయలకు వచ్చినప్పుడు ఆయన కూరగాయలు తీసుకునేటప్పుడు సామ్యాల్ గారు చెప్పేవాడు, నువ్వు ప్రార్థనకు వస్తావా అని దేవుని గురించి చెప్పేవాడు. వస్తాను అంటున్నాను కానీ నేను వెళ్తలేదు. ఒకరోజు వాకింగ్కి అని వెళ్తున్నాను నేను, నాతో పాటు వాకింగ్కి వచ్చాడు. వాకింగ్కి వచ్చి ఇలా మొదలుపెట్టుకొని అదేదో ఊరు నాకు తెలియదు, ఆ చుట్టూ తిప్పుకుంటా వచ్చి అక్కడి వరకు దేవుని వాక్యం చెప్పి, నువ్వు ప్రార్థనకు రా, నాతో బాప్టిజం తీసుకో, దేవుడు నీకు మంచి మేలు చేస్తాడు అది నేను చెప్పాడు. సరే తీసుకుంటానండి, ఆల్రెడీ నాకు ఇట్లా జరిగింది, దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను తీసుకుంటాను మీరు చెప్పినట్టే, కానీ నాకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాను, మీరు నన్ను బలవంతం చేయొద్దు. ప్రార్థనకు మటుకు వస్తాను, నాకు నచ్చితే తీసుకుంటా, నచ్చకపోతే తీసుకుని చెప్పారు. నేను ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని తిట్టేవాడిని మా ఊర్లో. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళి రాగానే మా ఇంటి దగ్గర మా అమ్మ కానీ మా వాళ్ళు అందరూ కూడా తెగ తిట్టుకునేవాళ్ళు. అక్కడి నుంచి రావటం తెగ తిట్టుకునేవాళ్ళు. నేను వాళ్ళని తిట్టేసేవాడిని. ఈ ప్రార్థనకి వెళ్తున్నాయి కానీ ఈ ఇంటికి వచ్చి చూడు ఎట్ట తిడుతున్నాయి అని ఈ అమ్మాయిని కూడా అనేవాడిని. చూడు ఎట్ట తిట్టుకుంటున్నారో, నన్ను వెళ్ళమంటున్నావు అనేవాడిని. ఇంక ఇలా బాధ భరాయించలేక నేనేం చేశాను, అసలు మెయిన్ అక్కడ వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు కలవర్ టెంపుల్కి వెళ్ళేవాడిని. కలవర్ టెంపుల్ అయితే నేను చర్చిలో ఎక్కువసేపు కూర్చునేవాడిని కాదు. కలవర్ టెంపుల్ అయితే 6 గంటలకు వెళ్ళి 8 గంటలకల్లా అయిపోద్ది కదా, అందులో వచ్చేవాడిని. ఆ టైం నేను చేసేవాడిని. ఏడకు వచ్చిన తర్వాత సామ్యాల్ గారు పరిచయం అయిన తర్వాత, పాస్టర్ గారితో మాట్లాడించిన తర్వాత చర్చిలో ఎంతసేపు కూర్చున్నా కూడా కూర్చోవాలనిపిస్తుంది నాకు. ఇక్కడ అందరూ పలకరింపు కానీ, అందరూ మంచిగా ప్రార్థన గురించి చెప్పటం కానీ, నేను ఈ చర్చిలో నేను బయటకు వెళ్ళినా సరే ఒకరిని చూస్తూ ఉండేవాడిని. వీళ్ళు ఏమైనా తిట్టుకుంటున్నారా లేదా మామూలుగా ఉంటున్నారా ఇలా చూసేవాడిని దాన్ని పోయేటప్పుడు కూడా. కానీ అందరూ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే చాలా మంచిగా పలకరిస్తారు, చాలా మంచిగా ఉంటున్నారు. నాకు నచ్చింది ప్రార్థన. అందుకని బాప్టిజం తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలి, మనం ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడే ఉండాలి, ఈ చర్చకే రావాలి. నాకు అందని బాప్టిజం తీసుకున్నాను. దేవుడు నాకు ఆ మేలు చేశాడు. నాకు తాగుబోతూ తన నుంచి మానిచ్చి నన్ను బతికిచ్చాడు. అందుకని దేవుని నిర్ణయం ప్రకారం బతకాలని నిర్ణయించుకున్నాను. నేను దేవుని విషయంలో అలా ఉండేదానికి మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు